హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్స్. ఇవాళ నాకు మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. వితిన్ 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ఈ స్వీట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఇది టేస్ట్ చేశారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఆ సగ్గుబియ్యాన్ని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యానికి 3.5 కప్పు దాకా వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. మీరు అలాగే అయినా ఉడకపెట్టుకోవచ్చు. బట్ ఇట్లా కుక్కర్లో పెట్టుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది. సో ఆఫ్టర్ 2 విజిల్స్ చూస్తున్నారు కదా, మనకి సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికిపోయిందండి. అండ్ ఇప్పుడైతే ఒక కప్పు దాకా నేను బెల్లం తురుము వేసుకుంటున్నానండి. స్వీట్ కరెక్ట్గా తినే వాళ్ళైతే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక కొద్దిగా వేసుకోవచ్చండి బెల్లము. సో మీరు ఇందులోకి షుగర్ కూడా వేసి చేసుకోవచ్చండి. సో బెల్లం వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో ప్యాన్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒక పిడికెడు జీడిపప్పు పిస్తా 2 కలిపి వేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకోవాలండి. అలా కాస్త ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా మనం ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే లైక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాన్ని తీసుకెళ్ళి మనం ఆ సగ్గు బియ్యంలోకి కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 లీటర్ పాలండి. నేను ఆల్రెడీ కాచి పక్కన పెట్టుకున్నాను. గోరువెచ్చగా ఉన్నాయి. నేను మొత్తం వేసుకోలేదండి, కొద్దిగా మిగిలిచి పక్కన పెట్టుకున్నాను. కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకుందాం అనేసి. నాకు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కాబట్టి సరిపోయిందండి. ఇప్పుడు ఒక 7-8 దాకా ఇలాచి తీసుకొని పౌడర్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. సో మీరు ఒక పించ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నారంటే ఏ స్వీట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా ఆ టిప్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో అంతే అండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో ఈజీ రెసిపీ అండ్ ఎవరైనా చేసుకోగలిగే రెసిపీ. సో మీరైతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.